ఒక్కొక్క దానికి అర్థం తీస్తుంటే ఎన్ని రసాలు ఊరుతున్నాయి. అలాగా ఒక అద్భుతమైన కవిత్వం ఇది. ఏది? భవదా వసుదా వృష్టి నుంచి మృత్యుదారు కుఠారిక వరకు ఉన్న 8 నామముల్లో కూర్చున్న కూర్పు ఒక అద్భుతం. దీనిలో విశేషం ఏంటంటే, దీనిని నిత్యం పారాయణ చేసుకున్నట్లయితే వాడు తన జాతకం ఎలా ఉందో ఇంకొకరికి చూపించనక్కరలేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వాడి జాతక చక్రంలో ఉన్న సర్వ దోషాలు తీసి పారేస్తాయి 8 నామములు. ఇది తీసుకోండి. ఇక్కడ దీనికి సంపుటీకృతం చేసుకోవచ్చు. ముందు నుంచే చెప్పుకుంటున్నాం శ్రీమాత్రే నమః. కనుక శ్రీమాత్రే నమః ముందు చెప్పి మనం భవదా వసుధా వృష్టికి ప్రారంభించుకుని మృత్యుదారు కుఠారిక వరకు చేసి మళ్ళీ శ్రీమాత్రే నమః అని పూర్తి చేసుకుంటే ఒక సంపుట అవుతుంది. ఇలా మీరు ఎంత ఓపిక జపం చేసుకోవచ్చు. ఇది ఎక్కడ నడుస్తున్నా కూర్చున్నా కూడా చేసుకోవచ్చు. ఇది చేస్తే మన జీవితంలో ఎన్ని రకాల బాధలు గ్రహాల వల్ల కలుగుతాయో అవన్నీ తీసిపారేస్తుంది తల్లి. అంత విశేషం ఉన్నది. దీనికి జ్యోతిష్ శాస్త్రపరమైన అర్థం. అంటే ఒకవైపు రూపవైభవ, లీలా వైభవ, మంత్ర వైభవ